అందరికీ నమస్కారం అండి. ఈరోజు పన్నీర్ పకోడా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా పెరుగు తీసుకున్నా అండి. ఒక కప్ అంత పెరుగు తీసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి, జీలకర్ర పౌడర్, సాల్టు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి పన్నీర్ పకోడా. ఇలా కలుపుకున్న తర్వాత పన్నీర్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. చిన్నగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇవి పన్నీరు చాలా స్మూత్గా ఉంటుంది కదా, చిన్నగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా 2 స్పూన్ల శనగపిండి వేసుకున్నాను. శనగపిండి అయినా వేసుకోవచ్చు, బియ్యపిండి అయినా వేసుకోవచ్చండి. వేసుకొని చిన్నగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి. కొంచెం దూరమే వేసుకోవాలి. అన్నీ ఇలాగే వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాల వరకు కదపకూడదు. 2 నిమిషాల తర్వాత ఇలా వేయించుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పకోడా రెడీ అయిపోయింది.